హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను సుమ. సో టుడే స్పెషల్ ఏంటంటే మా ఆయన బర్త్డే అన్నమాట. సో అలా బర్త్డే కోసం గుడికి వెళ్ళాము, కానీ అప్పుడే పూజ త్వరగా అయిపోతుంది. సో ఇది ఆంజనేయ గుడి అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, కానీ క్లోజ్గా ఉంది. బయట దర్వాజా మాత్రమే ఓపెన్ ఉంది, లోపల గర్భగుడిలో దర్వాజా తాళం వేశారన్నమాట. ఇంకా అలా బయటనే ముక్కొని వెళ్దామని చెప్పేసి ఇంకొక మందిరికి వెళ్ళడం బాకీ ఉంది. సో ఫస్ట్ అయితే ఆంజనేయం దర్శనం చేసుకొని అలా వెళ్దామని చెప్పేసి ఈ గుడికి వచ్చాము. ఇది మా ఊరు సెంటర్లో ఉంటుంది, హనుమాన్ గుడి, పెద్ద గుడియే. ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి. ఇంకా గుడి మొత్తం వీడియో అలా తీసుకుంటున్నాను. ఇంకా ఈరోజు బర్త్డే స్పెషల్గా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ముందైతే గుడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ మాకు మరికొన్ని వీడియోలు తీయడానికి ప్రోత్సాహంగా ఉంటుందని చెప్తూ ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. మా ఊర్లో అయితే మస్తు గుడిలు ఉన్నాయి. మా ఊరు వచ్చేసి రాణెబెన్నూరు సైడ్ హల్గేరి అని ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్, మసీదులు మస్తు ఉంటాయి. అంటే టూ టైప్స్ మందిర్స్ ఇక్కడే ఉంటాయి. దీని పక్కలోనే ఇంకొక దూరంలో మసీది కూడా ఉంది. ఇక్కడ మసీది మరి మందిర్ అని తేడా చూడరు, అందరూ కలిసి ఉంటారు. ఇదొకటి మంచి విషయం అన్నమాట. ఇంకా ఇక్కడైతే నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో మా ఆయన ఈరోజు పుట్టినరోజు కదా, అందుకే ఒక రౌండ్ కొట్టిద్దామని చెప్పేసి ఒక 3 రౌండ్ అయితే కొట్టమని చెప్పాను. అలాగే అని చెప్పేసి నా మాటకి విలువ ఇచ్చి తను కూడా ఒక 3 రౌండ్స్ అయితే పెట్టారు. వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, చాలా కష్టపడి వీడియో తీస్తుంటాము. వాళ్ళు వీళ్ళు చూస్తారు అని భయపడుతూ ఇంకా అలా వీడియో తీస్తుంటాము. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ ఉంటాయి. సో ఇంకా ఎవరైతే చూడలేదంటే వెళ్ళి చూసి ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ నవగ్రహాలను అలా చుట్టుకుంటూ ఇంకా ఇక్కడ అయిపోయింది. బయట నుంచి మందిర్ చూపిస్తాను. ఇదే అండి హనుమాన్ మందిర్ అని చెప్పేసి, వెనకాల మీన్స్ గోపురంలో ఇంకా బాగుంటుంది, కానీ మాకు అంత టైం లేదు. ఇంకా వేరే చోటు కూడా వెళ్ళాలని చెప్పేసి ఇంకా త్వరగా అక్కడి నుంచి వచ్చేసాము ముక్కొని. ఇంకా ఇక్కడ చూసారా, పెట్రోల్ కాస్త దూరం వెళ్ళాలి అని చెప్పేసి పెట్రోల్ అయితే వేపిస్తున్నాము గాడికి. కానీ పెట్రోల్ పంప్ దగ్గరనే ఎంత బాగుందో. ఇది మా దగ్గర సీబకాయలు అని పిలుస్తారు, పేర్లకాయలు మేబీ అనుకుంటాను. ఇప్పుడు తెలుగులో మేబీ పేర్లకాయ అని అంటారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి. నేనైతే పెట్రోల్ పంప్ నుంచి బైక్ దిగి మరీ వచ్చి వీడియో అయితే తీశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ అదేంటి బర్డ్స్ సౌండ్స్కి ఇంకా గాలికి అలా ఫ్రెష్గా కనిపించాయి. ఇంకా ఇదే అండి, అక్కడ మా ఆయన పెట్రోల్ వేపిస్తున్నారు. నేనైతే బైక్ దిగి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా పెట్రోల్ వేపించుకొని అలా వెళ్తున్నాము గాడిలో. ఇంకా మా ఆయన బర్త్డే కదా, ఇంకా వాళ్ళ పాటలు పాడుకుంటూ ఇంకా అలా వెళ్ళామన్నమాట. ఇంకా ఈ నెక్స్ట్ గుడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళి వీడియో పెడతాను, దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే లాంగ్ అవుతుంది అని చెప్పేసి కొంచెమే పెట్టానన్నమాట. చూడొచ్చు ఎంత బాగా గ్రీనరీగా కనిపిస్తుంది అని చెప్పేసి. సౌండ్ కూడా, గాలి కూడా మస్తు వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అయితే గాలి బర్రోమంటుంది. ఇంకా అలా వీడియో తీస్తున్నాను నేనైతే. ఇంకా వీడియో తీస్తూ అలా హెయిర్స్ మొత్తం అక్కడ ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. దాన్ని సరి చేసుకుని ఇంకా అలానే వెళ్ళామన్నమాట. ఇంకా నాష్టా కూడా చేయలేదు. సో టైం అప్పుడే 10 అవ్వడానికి వచ్చింది. నెక్స్ట్ అలా ఏదైనా తినేసి వెళ్దామని చెప్పేసి ఇంకా చూస్తున్నాము. ఇక్కడ హోటల్స్ దొరకట్లేదు. ఇంకా మా ఆయన అలా సింగ్ ద సాంగ్ అక్కడ చూడొచ్చు ఎంతో లోడ్ వెళ్తుందో. క్యాబేజ్ అన్నమాట అది. ఇక్కడ నుంచి చాలా అలా వెళ్తాయి క్యాబేజ్, ఆనియన్ మొత్తం ఈ సైడ్ అన్నమాట. ఇంకా నేనైతే ఒక చోటు ఆగి అలా చూశాను. ఒక చెరువు మస్తు ఉంది అక్కడ. ఇంకా పెద్ద చెరువు అన్నమాట. నేనైతే ఇలాంటివి ఏం కనిపించినా అక్కడే స్టాప్ చేసేసి మరీ ఫోటోలు వీడియోలు అయితే తీస్తాను. నాకు ఇది ఒక చిన్న హ్యాబిట్. ఏదైనా చూస్తే అక్కడ వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేయడం నాకు ఒక అలవాటు అన్నమాట. ఇంకా గుడికి వెళ్ళాలి కదా, అందుకే ఆగి కాస్త పూలు తీసుకుంటున్నాము.
ఇంకా ఇక్కడ నుంచి అంటే పూలు అవి ఇవి తీసుకున్నాము. ఇంకా వెళ్ళాలి, దూరం ఉంది గుడి. ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాము. ఇంకా గుడికి నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అలా ఒక 10 నిమ్మకాయలు అయితే తీసుకొని పూలారాలు తీసుకొని అలా వెళ్ళామన్నమాట. ఇంకొకటి గమనించారా, మా ఏంటది బైక్ కూడా బ్లూ కలర్ ఉంది. మా ఆయన కూడా ఈరోజు బ్లూ షర్ట్ వేశారు. ఇంకా అలా హోటల్కి అయితే వెళ్ళాము నాస్టా చేద్దామని చెప్పేసి. అక్కడ ఇడ్లీలు దోశలు ఏమీ దొరకలేదు, ప్యూర్ విలేజ్ అన్నమాట. సో అక్కడ ఏదో అవలక్కి అని ఇచ్చారన్నమాట. అవలక్కీలకి ఏమంటారు కమెంట్ చేయండి, మేబీ నాకు దాని పేరు తెలియట్లేదు. హిందీలో అయితే పోహా అంటారు దీన్ని. సో అలా పోహా తీసుకున్నాము. ఇక్కడ చిలుకలు అయితే మస్తు వస్తున్నాయి. నేనైతే ఇంకా వాళ్ళు తిడతారేమో అని చెప్పేసి అలా కానకుండా మెల్లమెల్లగా కొన్ని అక్కడ చెక్లీలు వేసానన్నమాట. రావేమో అనుకున్నా, కానీ మస్తు వచ్చాయి. ఆ లైన్ ఏం కనపడుతుంది కదా, ఆ లైన్ మొత్తం గూడు కట్టాయి అన్నమాట. ఇంకా అక్కడ ఎదురు కనిపిస్తున్నదే గుడి ముందరే కాస్త అలా నాష్టా చేసి మరి వెళ్దామని చెప్పేసి కూర్చున్నాము. ఇంకా గువ్వలు అయితే మస్తుగా వచ్చి తిన్నాయి. టుడే వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్ చేయండి.